నేను నీతిగా బతికితే నాకేం ఒరిగింది, నేను మంచిగా ఉంటే నాకేం ఒరిగింది, నేను దేవుని కోసం నిజాయితీగా ఉంటే నాకేం ఒరిగింది, అందుకే నేను అన్ని నష్టాలు కష్టాలు పాలయ్యాను కనుక నేను ఇప్పుడు ఇట్లా తయారయ్యానని చెప్తున్న వారలారా, దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. కనీసం ఇప్పుడు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగిన ఒక నూతన అధ్యాయాన్ని నీ జీవితంలో మొదలు పెట్టడానికి నా దేవుడు సిద్ధం. నేను అంటున్నాను, మరి దేవుడు నాకేం చేశాడు అని దేవునికి రివర్స్ అయి బ్రతుకుతున్నావు. మరి ఇప్పుడు బాగున్నావా? దేవునికి దూరమై సంతోషంగా ఉన్నావా? దేవుని సహవాసం సాహచర్యం కోల్పోయి బాగా ఉన్నావా? కన్నీళ్లే అన్నపానాలుగా బతుకుతున్నావు కదా. ఇప్పుడు పొందింది ఏంది? ఆనాడన్నా వేదన కలిగినప్పుడు దేవుడు ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో నీకు ఆదరణ ఉంది, ఆయన రెక్కల నీడలో స్వస్థత ఉంది, సమాధానం ఉంది. ఈరోజు మరి దూరం అయిపోయినావు, ఏముంది? అందుకే చెప్తున్నా, దేవునికి దూరమైన వారు ఇప్పుడు దేవుని రెక్కల నీడలోనికి రండి. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ బలహీనతలన్నీ నువ్వు కలిగి ఉండి నిన్ను నువ్వు నిందించుకుంటున్నావేమో, నేను అంటున్నాను, సమయం మించిపోలేదు. ఇప్పుడు నువ్వు హృదయం దేవుని వైపు త్రిప్పిన సౌలుని పౌలుగా మార్చినట్టు నిన్ను ఒక మంచి పాత్రగా నా దేవుడు చేయకపోతే అప్పుడు ఆయన సమస్తము సాధ్యమే.